వనపర్తి రూరల్ సాయి నగర్ లో నూతనంగా ఏర్పాటు చేసిన ఫ్రెండ్లీ వైన్ షాప్ విషయమై సిపిఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ నారాయణ మాట్లాడారు. వేరే వైన్ షాప్ వారు కమ్యూనిస్టులకు డబ్బులు ఇచ్చి ఉద్యమాన్ని నడుపుతున్నారు అనే అబద్ధపు సమాచారాన్ని ఎక్సైజ్ అధికారులు జిల్లా కలెక్టర్ కు అందించడాన్ని ఖండించారు. 12వ తేదీ నుంచి బ్రాందీ షాపు ఎత్తేసేంత వరకు నిరసన దీక్షలో తానే స్వయంగా పాల్గొంటానని ప్రకటించారు. State leadership. Comrade Geeta, one of office bearers of AIYF. Sorry, గత ప్రభుత్వంలో అవినీతికి పాల్పడిన వారందరినీ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఈ ట్రంప్ ప్రెసిడెంట్ అయిన తర్వాత రకరకాల స్టోరీస్ అడ్వెంచర్స్ వస్తున్నాయి, ఇబ్బందులు వస్తున్నాయి. తను రావడమే తన లోటు బడ్జెట్ ఉంది. మీరు గుర్తుంచుకోవాల్సిన అమెరికాలో $29 trillion అప్పుల్లో ఉంది అమెరికా. బయట నుంచి చూసేవాళ్ళకి అమెరికా చాలా ప్రమాణం అనుకుంటున్నారు, దాని రోల్ డ్రమ్లో ఉంది. దాని నుంచి బయటపడడానికి కావాల్సినటువంటి ఏర్పాటు చేసుకుంటున్నాడు. ఆ చేసుకునే క్రమంలోనే ఉక్రెయిన్ పైన దాడులు అవన్నీ మీకు తెలుసు. ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ పేరుతోటి బయట పంపించడానికని ప్రయత్నించాడు. ఆయన ప్రకటించిన వెంటనే మన ఇండియన్ ఫారిన్ మినిస్టరు మేము దాని స్వాగతం పలుకుతున్నాం అని చెప్పాడు. అంటే పాజిటివ్గానే మాట్లాడాం. మోడీ వచ్చాడు, ట్రంప్ మోడీతో మాట్లాడుకున్నారు. తర్వాత ట్రంప్ ఈ ఇరాన్ వేస్తే ఎలాన్ మస్కట్ అతను పారిశ్రామికవేత్త. ఆయన అమెరికన్ గవర్నమెంట్ కంట్రోల్ చేసి ఇక్కడ అదాని మోడీ గవర్నమెంట్ కంట్రోల్ చేస్తుంటాడు. వీళ్ళందరితో మాట్లాడుకున్నారు, మంచిగానే మాట్లాడుకున్నారు. మసట్ చూసింది ఏంటంటే ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ పేరుతోటి జంతువులు వేటాడుతున్నారు. నేను అప్పుడు మాల్లో ఉన్నా. ఒక్కసారిగా ఒక 300-400 పోలీసులు వచ్చారు. ఎగబడి అందరినీ పట్టుకుంటున్నారు, పిల్లలు భయపెట్టి పరిగెడుతున్నారు. అంటే దాంట్లో ఉద్యోగాలు చేస్తున్నారు కొంతమంది. అంటే వాళ్ళకి వార్నింగ్ ఇచ్చి ఒక నెల టైం ఇచ్చి పంపిస్తే వెళ్ళిపోతారు. కానీ జంతువులు వేటాడి పట్టుకొని కప్స్ వేసి కాళ్ళకు గొలుసులు కట్టి యుద్ధం మీద పంపిస్తున్నారు. ఆ దుర్మార్గాన్ని ఖండించాల్సిన ఖండించలేదు. న్యూయార్క్ కోర్టులో అదాని పైన లంచం కేసు ఒకటి ఉంది. అంటే అక్కడ పాత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ ఉన్నప్పుడు అక్కడ లంచం ఇచ్చాడు. దాని నుంచి విద్యుత్ ఒప్పందానికి సంబంధించినటువంటి సానుకూలత. ఆ విద్యుత్ ఒప్పందం అదాని చెప్పిన ప్రకారంగా ఒప్పుకుంటే దాదాపు 20 సంవత్సరాల్లో 2 లక్షల కోట్ల రూపాయలు అదానికి లాభం వస్తుంది. ప్రజలపైన భారం పడుతుంది, ఆంధ్రప్రదేశ్ ప్రజలపైన. ఇది లంచం ఇచ్చేట్టుగా వాళ్ళకి ప్రూవ్ అయింది వాడికి. అందుకే కోర్టు వాళ్ళ మీద కేసు పెట్టేసింది. మనం పెట్టిన కేసు కాదు, అమెరికన్లో ఉన్నటువంటి కోర్టు కేసు పెట్టింది. ఇప్పుడు అది బయటపడేయాలి. అది బయటపడేయడానికి ట్రంప్ అది పనిగా వచ్చి ఆయన కంగ్రాచులేట్ చేసి ఇలాన్ మస్కట్తో మాట్లాడి కాంప్రమైజ్ చేసి చివరికి ఏ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అయితే కేసు పెట్టిందో ఆ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ మొత్తం రద్దు చేసి పడేశారు. సాక్ష్యం లేదు.
దాన్ని సరి చేసుకున్నారు వచ్చి. అందువల్ల అదానీని కాపాడడానికి ఆయన వచ్చాడు. అంతేగాని ఇల్లీగల్ మైగ్రెంట్స్ పేరుతోటి భారతీయులను ఇబ్బంది పెడుతున్నటువంటి వాళ్ళని కాపాడడానికి రాలేదు. పైపెచ్చి ట్యాక్స్ ప్రతిపాదన వచ్చింది. తర్వాత యుద్ధ విమానాలు అనేది కొనుగోలు చేసుకోవడానికి కావాల్సినట్టు ఏర్పాటు చేసుకున్నాడు. అంటే వాళ్ళు అమెరికా అంటే మా ఇంటికి వస్తే ఏమి ఇస్తావు, మీ ఇంటికి వస్తే మా ఇంటికి వస్తే ఏం తెస్తావు, మీ ఇంటికి వస్తే ఏమి ఇస్తావు అనేటువంటి పద్ధతుల్లో అది ఒకవైపు అయిపోయింది. అంటే యూరోప్ దేశాలు మొత్తం తిరగబడినాయి వాళ్ళ ఇచ్చేటువంటి ఆంక్షలు అవన్నీ, చైనాతో సహా. నేను ఇప్పుడు అదే టైంలో అందరూ ఫైట్ చేస్తుంటే ఈయన పీయూష్ గోయల్ పంపించాడు, పోయి వాళ్ళ కాళ్ళగారం పెట్టుకో, తంటాలు పడుకోమని చెప్పి పంపించాడు. మా డిమాండ్ ఏంటంటే అమెరికన్ అది ప్రపంచవ్యాప్త పోలీసు వ్యవహారం చేస్తుంటారు, అందరం బ్లాక్మెయిల్ చేస్తుంటారు. బ్లాక్మెయిల్ చేసి వాళ్ళు సంపద కూడగట్టుకోవడమే. వాడు చెప్పాడు కదా యుక్రెయిన్ అని కూడా మీది మొత్తం మా మైండ్స్ మొత్తం రాసి ఇచ్చామని చెప్పేసాడు. అంటే బ్లాక్మెయిల్ చేస్తున్నటువంటి అమెరికా సామ్రాజ్యవాదంతో మెత్తగా ఎందుకు ఉండాలి ఈ భారతదేశం? ఎందుకు ఇప్పుడు యూరోప్ కంట్రీస్లో ఉండేవాళ్ళందరూ కూడా ఒకటి అవుతున్నప్పుడు చైనాతో సహా వాళ్ళతో కలిసి ఫైట్ చేసి అమెరికన్ ప్రభుత్వానికి కావాల్సినటువంటి ఆంక్ష ఎందుకు పెట్టలేకపోతున్నారు? అంత బానిసత్వం ఎందుకు ఉండాలి? మన భారతదేశం లౌకిక వ్యవస్థ, అలీన దేశాలు సభ్యురాలు, ఏ రాజ్య కూటమికి మెంబర్ కాదు. అది లేకుండా ఇంటర్నేషనల్ పాలసీస్లో మోడీ వచ్చిన తర్వాత భారతదేశ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టేస్తున్నాడు. ఇది నేను స్పష్టంగా చెప్పదలుచుకుంది. రెండవది, రేపు ఇప్పటికీ మొన్న ఎన్నికల్లో అంతకుముందు 400 సీట్లు వస్తాయని చెప్పి ప్రచారం చేసుకున్నాడు. చివరికి 400 రాకపోగా చావు తప్పి కన్నుడొట్టబోయినట్టుగా 303 నుంచి 240కి వచ్చాడు. అంటే తగ్గిపోయింది. స్వాతంత్రం వచ్చిన తర్వాత అనేక ప్రధానమంత్రులు పోటీ చేశారు, అంతకని తక్కువ ఓట్లు వచ్చింది మోడీకి ఈసారి లెక్క తీసుకోండి. అంటే ఆయన వ్యక్తిగతమైన పలుకుబడి తగ్గిపోయింది, పార్టీ బలం తగ్గిపోయింది. ఎక్కడ బయటపడ్డాడు? మన ముత్యాల ముగ్గులో ఇద్దరు డబ్బాలు కొడుతుంటారే ఆ విధంగా ఇక్కడ మన చంద్రబాబు నాయుడు, అక్కడ నితీష్ కుమార్, వీళ్ళిద్దరూ కలిసి ఈయన కాపాడారు. తలకాకడు కాళ్ళు ఒకడు, వీళ్ళిద్దరు లేకుండా మరి గవర్నమెంట్ ఫామ్ చేయలేరు. అంటే వాస్తవంగా దాని బలం పడిపోయిన మాట వాస్తవం. ఇప్పుడు ఏదో దాన్ని తంటాలు పడుకోవాలి. ఇప్పుడు ఆయన అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి వాళ్ళని బ్లాక్మెయిల్ చేస్తున్నారు. ఇప్పుడు ఎందుకు ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ కాంగ్రెస్ పార్టీ కలిసి ఉంటే బీజేపీ రాదు. నేను ఓటుకు తెలుసు కదా, వాళ్ళు 46% వస్తే ఇద్దరు కలిసి 50% ఓటు వచ్చినాయి. ఎందుకు వెళ్ళలేకపోయారు? ఈ లెక్కల కేసులో ఇరుక్కున్నాడు. టీఆర్ఎస్ వాళ్ళు కవితమ్మ పోయి లెక్కల ఎక్కించింది పోయి. యాంటీ కరప్షన్ మూవ్మెంట్ మీద వచ్చిన వాడు కరప్షన్ ఇరుక్కున్నాడు. ఇక్కడ చెప్తుంటారే మన మోడీ సామెత, నీ కాపురం నేను జడగొట్టకపోతే నీ రంగు మొగ్గునే కాదని. అట్లా టీఆర్ఎస్ వాడు పోయి వాడిని జడగొట్టారు. అది అవినీతిని ఎక్స్పోజ్ చేశాడు, జైలుకి పోయాడు. జైల్లో ఉన్నప్పుడు వాళ్ళ డిస్కషన్ ఏంటి? నీకు నువ్వుగా పోటీ చేసుకో, నీ జోలికి మేము రాము, జైలు నుంచి బయటికి వెళ్ళు. నువ్వు మళ్ళీ ఇండియా కూటమితో కాంగ్రెస్ పార్టీ ఉంటానంటే నువ్వు జైల్లోనే ఉండు, అది ప్రతిపాదన. దాని ప్రకారం ఆ బ్లాక్ మనీకి లొంగి కాంగ్రెస్ పార్టీకి దూరంగా ఉండి ఆయన సొంతంగా పోటీ చేసుకున్నాడు. ఆ స్ట్రాటజీ ప్రకారం కాంగ్రెస్ పార్టీ విడివిడిగా ఉంది కాబట్టి బీజేపీ గెలిచింది. ఈ పద్ధతిలో బ్లాక్ మెయిల్ చేస్తూ భారతదేశం మొత్తం మీదుగా పరిపాలన సాగించే క్రమం నుంచి ఇప్పుడు ఏం చేశారంటే డీలిమిటేషన్ పేరుతోటి ఒక పేరు వచ్చింది. డీలిమిటేషన్ అయిన తర్వాతనే మహిళా బిల్లు పెడతామని చెప్పి అన్నాడు. డీలిమిటేషన్ కావాలంటే మన సెన్సస్ కావాలా, ఇవన్నీ పెద్ద ప్రాసెస్. ఈ లోపల ఏమైంది? కమిటీ వేశారు, కోవింద్ కమిటీ వేశారు. దానిలో మొత్తం లెక్కలు తీసి 770 పైన సీటు పార్లమెంట్ సీట్లు కావాలి. ఆల్రెడీ ఒకటి కొత్త పార్లమెంట్ కట్టేశారు. మోడీ అనౌన్స్డ్ ఎజెండా అట్టందంటే
పాత పార్లమెంట్ బాగుంది, దానికి ఏం లోపాలు లేవు. అయితే 700 పైచిలకు పార్లమెంట్ సీట్లు ఉండే పద్ధతి కొత్త భవనం కట్టేశాడు. అంటే రేపు రాబోయే రోజుల్లో డీలిమిటేషన్లో జనం ప్రాతిపదికగా పెరిగితే 770 సీట్లు అంతా వస్తాయి. ఆ ప్రకారం కట్టేశాడు, అయిపోయింది. ఇప్పుడు దాన్ని ప్రతిపాదన చేసినప్పుడు సౌత్లో తగ్గుతాయి సీట్లు, నార్త్లో పెరుగుతాయి. దానికి కారణం కుటుంబ నియంత్రణ పాటించిన వాళ్ళకి సైట్ తగ్గినాయి, కుటుంబ నియంత్రణ పాటించిన వాళ్ళకి జనం పెరిగారు. ఆ ప్రకారం ఇప్పుడు ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, బీహారు 4 రాష్ట్రాల్లోనే 140 నుంచి 155 పార్లమెంట్ సీట్లు పెరుగుతాయి. మనకు వచ్చే కేరళ తగ్గుతుంది, తమిళనాడులో 1-2 పెరుగుతాయి, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్లో కూడా 1-2 పెరుగుతుంది. పెరిగేది మొత్తం 10-14 సీట్లు మాత్రం పెరుగుతాయి ఈ సౌత్లో. మిగతా మొత్తం నార్త్లో ఆడ కూడా కొన్ని ఉన్నాయి, అస్సాం చోట్ల కొన్ని తగ్గినా కూడా ఓవరాల్గా 140-150 సీట్లు ఎక్స్ట్రాగా వస్తాయి. ఇది బుల్డోజ్ చేయడానికి ఉపయోగపడుతుంది ఉద్దేశం. దీంతోపాటు లాంగ్వేజ్ పెట్టాడు, హిందీ లాంగ్వేజ్ పెట్టాడు. ఇవన్నీ ఏమవుతుందంటే మన ఫెడరల్ సిస్టమ్, మన రాజ్యాంగం ఎట్లా రూపొందించారంటే ఇది గులాబీ పువ్వు రేకులాగా దీన్ని నిర్మించారు. ఎందుకు ఆ మాట అంటానంటే స్వాతంత్ర పోరాటం కోసం అందరూ కలిసారు ఏకముఖంగా. 1%, 6% ఉన్నటువంటి కమ్యూనిటీతో సహా మొత్తం ఒకటైతే తప్ప మనకు స్వాతంత్రం రాలేదు. దాన్ని దృష్టిలో పెట్టుకుని అంబేద్కర్ చేసిన ప్రతిపాదన ఏంటంటే ఏమైనా 1% ఉన్నటువంటి సెక్షన్స్ కూడా భారతదేశ రాజ్యాంగంలో హక్కులు ఉండాలి. అది ఫెడరల్ సిస్టమ్ పేరుతోటి మనకు వచ్చింది. ఇప్పుడు సిక్కులు తక్కువ మంది ఉన్నారు, బౌద్ధులు తక్కువ మంది ఉన్నారు, జైన్స్ తక్కువ మంది ఉన్నారు, ముస్లిమ్స్ తక్కువ మంది ఉన్నారు. మెజారిటైజేషన్ పరిపాలన ఉండాలా. డెమోక్రసీ ప్రకారం ఏంటి? మెజారిటైజేషన్ అంటే ఏంటి? 15% ఎక్కువ ఉంటే అది మెజారిటీ, 15% లోపు ఉంటే అది తప్పు అవుతుంది. కానీ భారతదేశంలో ఉన్నటువంటి రాజకీయాలు లేవు. హిమాచలం నుంచి కన్యాకుమారి దాకా ఎట్లా ఉన్నాయో మనకు తెలుసు. లింగ్విస్టిక్ సమస్యలు ఉన్నాయి, భాషా సంస్కృతి సమస్యలు ఉన్నాయి, ఇంకా లిపి లేని ప్రాంతాలు ఉన్నాయి కొన్ని అండమాన్ లాంటి చోట. కాబట్టి అందరినీ ఒకటిగా ఉండడానికి ఉపయోగపడే పద్ధతుల్లోనే మనం తయారు చేసుకుంది రాజ్యాంగం. ఇప్పుడు బీజేపీ వచ్చి మనకోండి మెజారిటైజేషన్ ఉండాలని చెప్పేసి ప్రచారం పెట్టారు. మెజారిటైజేషన్ మీన్స్ హిందువులు 80% ఉన్నారు కాబట్టి దేని మెజారిటీ మాకు ఉండాల్సింది, మీరు పోతే ఉండి పోతే పోండి అని. ఇప్పుడు ఫెడరల్ సిస్టమ్ అందరికీ గౌరవం కుదరదు. ఇప్పుడు అమెరికాలో చిన్న రాష్ట్రమైనా పెద్ద రాష్ట్రమైనా ఇద్దరిని సెనేట్కి ఇస్తారు. సేమ్ పవర్స్, ఈక్వల్ పవర్స్. అది పవర్ఫుల్ ఆ సెనేట్. మనకు వచ్చి అది ఉండదు. అందులో ఇప్పుడు ఏమైంది, దక్షిణాది రాష్ట్రాలపైన పెత్తనం చేస్తున్నారని చెప్పేసి అనేది ఫీలింగ్ వచ్చేసి 2 రకాల, హిందీ ఒకటి, డీలిమిటేషన్ ఒకటి. దేశం మొత్తం మీదకి ఇప్పుడు దాన్ని చర్చించి పరిష్కారం చేసుకునే బదులు ఈ బుల్డోజ్ చేయడం వల్ల వస్తున్న సమస్య భారతదేశం ఒకటిగా ఉంటుందా లేదా డౌట్. దక్షిణ భారతదేశం, ఉత్తర భారతదేశం 2 మూమెంట్ వచ్చేటువంటి అవకాశం ఉన్నాయి. కానీ ఈ బీజేపీ ఇంకొక 5-10 ఏళ్ళు పరిపాలిస్తే ఈ దేశం కూడా 2గా అయిపోతుంది. మన మార్గం లేదు. అంటే ఫెడరల్ రాజ్యాంగానికి నష్టం వస్తుంది, పార్లమెంటరీ డెమోక్రసీకి నష్టం వస్తుంది, ఇంకా సెక్యులర్ వ్యవస్థ మనకు కనపడదు. ఈ ప్రమాదం ఉందని చెప్పేసి అని మనం పసిగట్టాం. ఈ టైంలో మనం నిలబడాలి, పొలిటికల్ పార్టీస్ కూడా. అయితే ఇంత దుర్మార్గమైన పరిపాలన సాగించేటి క్రమానికి మద్దతు ఇస్తుంది చంద్రబాబు నాయుడు, నితీష్ కుమార్. అంటే వాళ్ళ స్వార్థం కోసం, దేశం కోసం కాదు. ఇది చాలా నష్టం అని చెప్పేసి మా ఉద్దేశం. దీని మీద దేశం మొత్తం మీదగా పెద్ద ఎత్తున ఫైట్ చేయాల్సిన అవసరం ఉంది. ఒక భయభ్రాంతులను సృష్టించేశారు. బ్లాక్మెయిల్ నెంబర్ 1 అయిపోయింది. నన్ను సపోర్ట్ చేసేవాళ్ళు సేఫ్గా ఉండండి, నన్ను వ్యతిరేకించేవాళ్ళు జైల్లో ఉండండి. అది స్లోగన్. ఆ స్లోగన్ ప్రకారం ఇప్పుడు జరుగుతుంది కేంద్ర ప్రభుత్వం. ఈ దుర్మార్గానికి వ్యతిరేకంగా ఫైట్ చేయాల్సిన అవసరం ఉంది. అట్లాగే మనకు పిల్లలకు అలవాటు చెప్తాను. ఇప్పుడు దానికి పొలిటికల్ ఆర్గ్యుమెంట్ ఏమొస్తుంది? పొలిటికల్ ఆర్గ్యుమెంట్ ఏమొస్తుందంటే మోడీ చేసే దుశ్చర్యలకు వ్యతిరేకంగా, తర్వాత ఫెడరలిజానికి వ్యతిరేకంగా, భాషను ఉపయోగించుకోవడంతో వచ్చేటువంటి విమర్శలకు వ్యతిరేకంగా ఫైట్ చేస్తూ పోయి వాళ్ళకి పిల్లలు ఎక్కువ ఉన్నారు కాబట్టి
మీరు కూడా మనం కూడా పిల్లలు ఎక్కువ మంది కొన్నాం అని చెప్పేసి అని ఒక దరిద్రం స్లోగన్ ఒకటి వచ్చింది. అది ఫస్ట్ ఎవరు చెప్పారు? భగవంతుడు చెప్పాడు, చీఫ్ చెప్పాడు ఎక్కువ మంది పిల్లల్ని కనమని. దాన్ని చంద్రబాబు నాయుడు ప్రధాని వేసుకున్నాడు. ఆయన మాత్రం ఒకనే కనుక్కున్నాడు. స్టాలిన్ అదే భాష మాట్లాడడం మొదలు పెడుతున్నాడు. ఇది ఎక్కడ తెచ్చారు? ఇది అంటే ఆడవాళ్ళు ఏమన్నా యంత్రాలా, మిషన్స్ వాళ్ళు ఏమన్నా, వాళ్ళు టెక్స్టైల్స్ మిల్సా ఉత్పత్తి చేయడానికి? అంటే ఆడవాళ్ళని ఒక ఉత్పత్తి కేంద్రాలుగా మార్చి మీరు బిడ్డలు కనండి, మీరు కనండి అని చెప్పేసి అని చెప్పడం అంటే మోడీ భాషకి సపోర్ట్ చేసినట్టు లెక్క. అది వాళ్ళది వేరు. పొలిటికల్ ఆర్గ్యుమెంట్ కాకుండా బిడ్డలను కనండి, జనాభా సూచించుకోవడానికి అంటే అది మహిళా వ్యతిరేకమైన స్లోగన్. అది మరి సృష్టి వేరుగా ఉంది. మగని మీరే కనుక్కున్నారంటే మా ఫ్రెండ్ భార్యని అడిగా, ఏమేమి ఒకటే కనుక్కున్నాము అంటే నాకు ఓపికలే, నా మొగుడిని కనుక్కోమని చెప్పింది. మొగుడానికి అంటాడు పాపం, మొగుడు కొనలేరు కదా. ఇప్పుడు అట్లా వచ్చేసింది సమస్య. ఇది అట్లాంటి ఆర్గ్యుమెంట్ కాదు పెట్టాల్సింది, పొలిటికల్ ఆర్గ్యుమెంట్ పెట్టాలి. ఆ ఆర్గ్యుమెంట్ పెట్టడానికి కావాల్సినటువంటి పద్ధతుల్లో ఫైట్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు సమస్యలు అనేక వస్తున్నాయి ఈ రాష్ట్రాలలో కూడా, అటు ఆంధ్ర రాష్ట్రంలో తెలంగాణలో కూడా. ఈ ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ ఆ సారాంశం మారలే. ఏమంటారు? పాత సీసా కొత్త బాట, తులసి తెలుసుంటుంది. కొత్త సీసాలో పాత సారా ఆ మాట అయిపోయింది. ఇప్పుడు కింద ఏం మారలే, పైన ఉపరితలాలు మారినాయి, రంగులు మారినాయి, జెండాలు మారినాయి, డ్రెస్ మారింది. కిందికి వచ్చేకాడికి ఇది కనపడలే. నీకు ఒక ఎగ్జాంపుల్, గ్లేరింగ్ ఎగ్జాంపుల్ చెప్పాలా ఏమో తెలియదు. వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు బండారు సత్యనారాయణ టీడీపీ నాయకుడు, ఆయన మీద కేసులు పెట్టారు. కేసులు పెడితే అతను జైలుకి పోయినాడు, హాస్పిటల్లో ట్రీట్మెంట్కి వచ్చాడు. ఆ ట్రీట్మెంట్ ఉన్నటువంటి వార్డు అమ్మాయి, తెలిసిన అమ్మాయి, చంద్రాయేశ్వర బంధువుల అమ్మాయి, బాగా పనిచేస్తుంది. పేషెంట్ చూసింది. అప్పుడు వైసీపీ గవర్నమెంట్ ఏం చేసింది? నువ్వు టీడీపీ వాడికి ట్రీట్మెంట్ ఇచ్చావు కాబట్టి అక్కడ అమ్మాయిని సస్పెండ్ చేసింది. అమ్మాయి బెస్ట్ డాక్టర్, ఎవరని చెప్తారు, ఎమర్జెన్సీ మెడిసిన్ ఇన్ఛార్జ్. ఆ తర్వాత దాన్ని తంటాలు బట్టి సస్పెండ్ పనిచేస్తుంది. ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చింది. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత పోయి అడిగితే ఈ గవర్నమెంట్, ఆ పాత గవర్నమెంట్ ఏ పనిష్మెంట్ ఇచ్చిందో అదే పనిష్మెంట్ కన్ఫర్మ్ చేసింది లేటెస్ట్ గవర్నమెంట్. టీడీపీ నాయకుడి పైన కక్ష సాధింపు చర్యలో భాగంగా వైసీపీ ఈ డాక్టర్ పైన చర్యలు తీసుకుంటే పోనీ టీడీపీ గవర్నమెంట్ వచ్చింది కదా, మళ్ళీ ఈ బండారు సత్యం ఇప్పుడు ఎమ్మెల్యే. మళ్ళీ టీడీపీకి అనుకూలంగా ఉండేవాడిని మీద ట్రీట్మెంట్ పేరుతోటి మళ్ళీ ఆ అమ్మాయికి అదే పనిష్మెంట్ ఇచ్చారు. దాంట్లో కింద ఏం మారలే, వాళ్ళ గవర్నమెంట్ నడుస్తుంది. ఇంకా నీకు అనేక ఎగ్జాంపుల్ చెప్పగలను, పేపర్ ఫైల్స్ అన్నీ కూడా. నేను ఎగ్జాంపుల్ చెప్తే అమ్మాయి గవర్నమెంట్ ఎంప్లాయీ, మీరు రాస్తే ప్రాబ్లం వస్తుంది. ప్రాబ్లం వచ్చినా పర్వాలేదు, ఆ అమ్మాయికి ఉద్యోగమైన కంపెనీ మునిపోవు, బతకగలదు. కానీ సిస్టమ్ అప్పటికిప్పటికి ఏమంటే నేను ఒకటే ఎగ్జాంపుల్, అన్ని ఎగ్జాంపుల్ అక్కర్లా, ఈ ఎగ్జాంపుల్ చాలు. మిగతా చెప్పాలంటే ఇంక బోల్డ్ అంత ఉన్నాయి. అందులో ప్రభుత్వం మాండేట్ కాదు, దీని మీద చేయాల్సింది. అట్లాగే భూ కుంభకోణాలు, భూ ఆక్రమణలు పెద్ద జరిగిపోతానండి. తిరుపతి మామూలు ఫైట్ చేస్తారు కదా, చెరువులు కుంటలు కావాలని చెప్పేసి అని హైడ్రా నాయకత్వాన FTL మొత్తం కొట్టేస్తున్నారు, చెరువులు కాపాడుతున్నారు. ఇక్కడ మనకు పల్లె టాకీస్ కాడ చెరువు మాయమైపోయింది, రాజీవ్ నగర్ చెరువు మాయమైపోయింది, చుట్టుపక్కల చెరువులు మాయమైపోతుంటే మనకి వాటర్ తెలిసింది ఇక్కడ. ఎక్కడ కానీ ప్రపంచంలోని ఏ దేశాలు తిరిగినా కూడా వాటర్ బాడీ సపరేట్గా కాపాడుతారు దాన్ని మన చుట్టూ ఫెన్సింగ్ చేస్తారు, వాకింగ్ ట్రాక్ పెడతారు. ఇక్కడేమో తిరుపతిలో మొత్తం క్లోజ్ చేస్తున్నారు. అందులో ఎందుకు బహిరంగ జరుగుతున్నప్పుడు ఎందుకు చేస్తున్నారు? అట్లాంటివి భూ కుంభకోణాలు ఇంకా జరుగుతున్నాయి.
అవినీతికి కొనసాగుతూనే ఉంది. ఈ సమస్య వస్తూ ఉంది. ఇప్పుడు మద్యం, అప్పుడేమో అకౌంట్ లేకుండా క్యాష్తోనే డబ్బులు తీసుకొని పోయారు వాళ్ళు. నో జిఎస్టీ, నో ఆన్లైన్. ఇప్పుడు అన్నీ పకడ్బందీకి పెట్టారు, కానీ దీనిలో కూడా సమస్య ఉన్నాయి. నీకు ఎగ్జాంపుల్ ఆఫీస్ పక్కనే, నేను రేపు చెప్తాను అనుకున్నాను కానీ ఇప్పుడే చెప్పేస్తాను. కూడలి స్కూలు, హాస్పిటల్, కాలనీ మంచి మధ్యలో ఎందుకు షాప్ పెట్టాలా? ఆ షాప్ పెట్టడానికి మా వాళ్ళు ప్రయత్నిస్తే మన బ్లాక్మెయిల్ చేస్తున్నారు. సరే, కలెక్టర్ చాలా మంచివాడు, నాకు తెలిసినంత కలెక్టర్ చాలా మంచివాడు, నాకు అంతమంది తెలుసు కాబట్టి. అతనిపై ఏం గైడ్ చేసినారు వీళ్ళు? ఆ పక్కన ఇంకొక షాప్ ఉంది సార్, ఆ షాప్ వాళ్ళు డబ్బులు ఇచ్చి వీళ్ళతో ఉద్యమం చేయిస్తున్నాడు షాపు మించమని చెప్పారు. ఆయన పాప అమ్మాయికి నమ్మేశాడు దాన్ని. అంటే కమ్యూనిస్ట్ పార్టీ ఒకళ్ళు డబ్బులు ఇస్తే ఇంకోటి మేము ఫైట్ చేస్తామా? అది జరుగుతుందా? మా దగ్గర నా విషయం మీద ఫైట్ చేస్తాం తప్ప. ఎదురుగా హాస్పిటల్ వస్తుంది, బ్యాంక్ ఉంది, రోజుకు 100-200 మంది మహిళలు, 1000 మంది మహిళలు అడిగి బ్యాంక్ ఆపరేషన్కి వస్తారు. డ్వాక్రా మహిళలు ఎదురుగా పెద్ద హాస్పిటల్ ఓపెన్ చేయబోతున్నారు. ఇక్కడ ఎందుకు అని చెప్పేసి మా వాళ్ళు చెప్తే మా వాళ్ళ మీద బ్లాక్మెయిల్ చేస్తారా? కలెక్టర్ని తప్పుదారి పట్టిస్తారా? అందుకే ఇది చిన్న సమస్య అయినా సరే చిన్న పవన్ పెద్ద కర్త కొట్టాలని రేపటి నుంచి నిరవధిక దీక్ష అక్కడే కూర్చుంటాం. నేను కూడా దాన్ని కూర్చుంటాం. ఉంటే ఆ షాప్ ఉన్న పోవాలి, లేకపోతే మమ్మల్ని జైల్లో పెట్టాలి. ఇష్యూ చిన్నదైనా సరే సోషల్ ఇష్యూ, దాన్ని బ్లాక్మెయిల్ చేస్తున్నారు. దాని మీద ఫైట్ చేసే ముందు బ్లాక్మెయిల్ చేస్తున్నారు. దాన్ని మేము అంగీకరించం. రేపటి లోపల షాపుని షిఫ్ట్ చేస్తే చేయండి, లేకపోతే నిరవధిక దీక్ష మేము అక్కడే కూర్చుంటాం రాత్రి మౌళ్ళు. అదన్నా పోవాలా, మేమన్నా పోవాలా. దట్ ఈస్ మై ఫైనల్ డిసిషన్. చెప్పండి, జింబో నగర్ ప్రవేశం తెలుసా? ఆ సినిమా చూసారా? అరే, జింబో నగర్ ప్రవేశమా? కృష్ణ దానికి హీరో. ఆయన అడవిలో చిన్నప్పటి నుంచి అడవిలో పెరిగాడు ఏనుగులతో పాటు. తర్వాత ఒక అమ్మాయితో ప్రేమలో పడి ఊర్లోకి వచ్చాడు. కాబట్టి జింబో నగర ప్రవేశం అని పేరు. కాబట్టి జగన్ కూడా జింబో నగర ప్రవేశం చేస్తున్నాడు. సంతోషం, చేయనియండి. ఆయన ఏం చేసినా వెనక అనుకుంటూ వస్తుంటాయి ఆయన ఏమేం చేశాడు పనులు. స్లోగన్ ఈజ్ డిఫరెంట్. పొలిటికల్ ఫైట్ చేయండి, నాకే అభ్యంతరం. ఇప్పుడు కూడా పొలిటికల్ ఫైట్ చేయండి. మీరు అధికారంలో ఉన్నప్పుడు పొలిటికల్ ఫైట్ చేయలే, నాన్ పొలిటికల్గా పరిపాలన సాగించారు. ఈ రాష్ట్రాన్ని వెనక్కి పంపించిన మాట వాస్తవం. దాని ముందు తీసుకెళ్ళి వాళ్ళు ఏర్పాటు చేసుకుని నాకే అభ్యంతరం. అంతేగాని ప్రజల సమస్యలపైన, నిజమైన సమస్యలపైన పోరాటం సాగిస్తే మంచిది. అది ఎక్కడ సాగించాలా? ఆయన ఎలక్ట్ అయ్యాడు, ఎలక్ట్ అయితే పోయి అసెంబ్లీ ఫైట్ చేయాలి. ఇది సూది ఢిల్లీలో పోగొట్టుకొని తిరుపతి ఎతికితే దొరుకుతుంది. నువ్వు ఏడ పోగొట్టుకుంటే అక్కడ ఎత్తుక్కోవాలి. పోయి అసెంబ్లీ వెళ్ళావు, ప్రతిపక్ష హోదా ఉంటాయని ఇస్తారంటే చిన్నపిల్లలు చాక్లెట్లు కొట్లాడతారు చూడు, నాకు ఆ చాక్లెట్టే కావాలి, నాకు ఈ బిస్కెట్టే కావాలి. అది చిన్నపిల్లల మనసు ఎందుకు? అసెంబ్లీ పోయి ఫైట్ చేయి. అసెంబ్లీ ఫైట్ చేయకుండా బైకాట్ చేస్తున్నాడు. అది ఇప్పుడు ఏం చేశాడు? అంతకుముందు చంద్రబాబు అదే తప్పు చేశాడు, అంతకుముందు జగన్మోహన్ అదే తప్పు చేశాడు. ఇప్పుడు తెలంగాణ కేసీఆర్ అదే తప్పు చేస్తున్నాడు. నువ్వు ఎన్నికైన తర్వాత, ప్రజలు నీకు ఓటేసిన తర్వాత చట్టసభలకు పోవాల్సిందే, అది వినిపించాల్సిందే. లేకుంటే ప్రజలు మోసం చేసి అవుతుంది కదా. కాబట్టి నీ వాగుడేదో ఊరి నుంచి వచ్చేది కాదు. అసెంబ్లీకి పోయి ఫైట్ చేయి, లేకపోతే రిజైన్ చేసి బయటకు వెళ్ళి. ఏ పార్టీ ఎవడైనా సరే ఒకసారి ఎన్నికైన తర్వాత చట్టసభలకు పోకుండా బైకాట్ చేస్తే రిజైన్ చేసి బయటకు రావాలి. అంతేగాని ఆడ జీతాలు తీసుకొని జోబు చేసుకొని నేను ఆడికి పోనేసి అంటే ఇది వైరాగ్యం. అసెంబ్లీ మీద అడిగినా, చెరువు మీద అడిగినా ఒకటే. తెలుసా చెరువు మీద అడిగితే ఏమవుతుందో? కాబట్టి చెరువు మీద అడిగేవాడే అసెంబ్లీ మీద అడుగుతాడు. అందుకన్నా మూర్ఖుడు. ఓకే, థ్యాంక్ యూ. కామ్రేడ్స్, మన అంటే 2 రకాలు చూస్తాను దీన్ని. ఒకటి
సరే నోరు పారేసుకోవడం, బూతులు తిట్టడం, టీలు తిట్టడం, వాళ్ళు అది కరెక్ట్ కాదు, దాన్ని ఆన్సర్ పెట్టాల్సింది. పోలీసులు తప్పులు చేశారు కదా, భూకుంభకోణాలు చేశారు కదా, హత్యలు చేశారు కదా, సారాయిని అమ్మినారు కదా, ఇసుకని అమ్మినారు కదా, వాడి జోలికి పోకుండా ఏదో ఆ పోసాన్ని నోటు వాగుడు అలాంటి వాడు పాపం ఇట్లా నోటు వాగుడు వాళ్ళ పైన కేసులు తప్పితే అసలు ఈ రాష్ట్రాన్ని ధ్వంసం చేసే వాళ్ళ జోలికి ఊరికి పోలేదు. పెద్ద రాజధాని చెప్పాడు, నాది బీక్కోండి అన్నాడు. నా మీద కేసు పెట్టారు, నాది బీక్కోండి, ఏం చేస్తారన్నాడు. నిజం కదా. అని దాన్ని బట్టి అసలు ఈ రాష్ట్రానికి అన్యాయం చేసిన వాళ్ళ జోలికి పోవడం లేదు, కేవలం నోటి మాటలు మాట్లాడిన వాళ్ళ పైన పోతున్నారు. ఇప్పుడు మనిషి కూడా అనేక లోపల బయటకు వస్తున్నాయి. వాడు అన్నాడు, తిట్టాడు, పోసాన్ని తిట్టాడు, ఇంకొకటి తిట్టాడు. అది ప్రమాదమా? ఈ రాష్ట్ర ఆర్థికాన్ని ధ్వంసం చేసి, ప్రశాంతాన్ని ధ్వంసం చేసి, హత్యా రాజకీయాల్లో ప్రత్యక్షంగా పాల్గొన్న వాళ్ళని అది ప్రమాదమా? వైఎస్ వివేకానంద రెడ్డిని చంపిన కేసు కనపడదా? కోడి కత్తి కేసు కనపడదా? దానికి సంబంధించిన చర్యలు ఉండవా? దానికి సంబంధించిన అరెస్టులు ఉండవా? ఇదంతా పై చెలక్కొట్టుడు వ్యవహారం. టీడీపీ చెలక్కొట్టుడు వ్యవహారంలో బిజీగా ఉంది.